ఇలాంటి ఎంబ్రాయిడరీ ఉన్న బ్లౌజ్ పీస్ తోటి చిన్న పిల్లలకి డిజైనర్ బ్లౌజ్ పీస్ని ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వస్త్రాంజలి క్రియేషన్స్. సో ఇక్కడ రాయల్ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ పైన ఈ ఎంబ్రాయిడరీ వచ్చిందండి. జెర్రీ వర్క్ తోటి మిషన్ ఎంబ్రాయిడరీ అనమాట. సో ఒకసారి లుక్ చూసేసేయండి ఎలా ఉంది అనేది. ఇక్కడంతా బాడీ పార్ట్ చూడండి, నెక్, ఫ్రంట్ నెక్ ఇలా ఇచ్చారు. అండ్ ఇక్కడంతా కూడా ప్లీట్స్ కోసం ఇచ్చారు. సెంటర్లో ఒక చిన్న లేస్ ఇచ్చారు. మనం వెస్ట్ దగ్గర కానీ హ్యాండ్స్ దగ్గర కానీ యూస్ చేసుకోవచ్చు. సో మెయిన్ ఫ్యాబ్రిక్ మీద డైరెక్ట్గా కట్ చేయకుండా ముందుగా లైనింగ్ క్లాత్ మీద కట్ చేయాలి. సో ఇక్కడ ఎంబ్రాయిడరీ వచ్చింది కదా, ఆ బ్లౌజ్ యొక్క నెక్ డీప్ వచ్చేసి ఎంత ఉందో చూపిస్తున్నాను. నెక్ డీప్ వచ్చేసి 6 మీద ఒక 2 గీతలు ఎక్కువ ఉంది. అండ్ విడ్త్ వచ్చేసి 4.5, చూడండి ఇక్కడ 4.5కి ఒక గీత ఎక్స్ట్రా వచ్చిందనమాట. సో ఇంత విడ్త్ అండ్ డీప్ చూసారు కదా. ఇప్పుడు మనం ఎలా మార్కింగ్ చేయాలో చూడండి. ముందుగా పాప యొక్క షోల్డర్ని 5 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఆర్మ్ హోల్ వచ్చేసి 5.75 ఇంచులకి మార్కింగ్ చేశాను. అదే షోల్డర్ డౌన్ ఒక 1/2 ఇంచుకి తీసుకొని, సో మనకి కింద కూడా కరెక్ట్గా అంతే 5 ఇంచులు వచ్చేటట్టుగా ఇలా పాయింట్ చేసుకొని లైన్ని డ్రా చేసుకుంటున్నాను. బస్ట్ దగ్గర 7.5 ఇంచులు తీసుకుంటున్నాను. అలాగే ఖర్చుల కోసం 1.5 ఇంచులు తీసుకొని మార్కింగ్ చేస్తున్నాను. ఇది ఎగ్జాక్ట్గా 9 నుంచి 10 ఇయర్స్ పిల్లల మెజర్మెంట్స్ ప్రకారం నేను కట్ చేస్తున్నాను. సో దీనికి ఎక్సెస్ తీసుకోవడం వల్ల మనకు పైన వెళ్ళే పిల్లలకు కూడా ఈజీగా సరిపోతుంది. ఇక్కడ లెంత్ వచ్చేసి పెప్లం టాప్ మోడల్లో స్టిచ్ చేస్తున్నాం కాబట్టి కింద కుచ్చులకి సపరేట్, పైన బాడీ పార్ట్కి సపరేట్ తీసుకోవాలి. సో బాడీ పార్ట్కి నేను 12.5 ఇంచులకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి 13.5 ఇంచులకి లెంత్ మార్కింగ్ చేశాను. సో ఏవైతే పాయింట్స్ పెట్టామో వాటన్నిటిని మనం లైన్స్ని డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ బస్ట్ 7.5 ఇంచులు తీసుకున్నాం కదా. సో వెస్ట్ వచ్చేసి ఒక 1 ఇంచ్ తక్కువ చేసి 6.5 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. అండ్ ఖర్చుల కోసం 1.5 ఇంచులు. సో ఇక్కడ మీరు డాట్ కనుక పెట్టాలి అనుకుంటే, ఓకే, ప్లెయిన్ బ్లౌజ్ వేరే మోడల్కి డాట్ కనుక పెట్టాలి అనుకుంటే ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకోండి. 6.5 ఇంచులకి 1 ఇంచ్ అంటే 7.5 ఇంచులు యాస్టీస్ తీసుకోవచ్చు. డాట్ విడ్త్ 2.5 ఇంచులు. ఆ 2.5 ఇంచుల్లో 1 ఇంచ్ మార్కింగ్ చేసి లెంత్ 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఇలా ట్రయాంగిల్లో లైన్ని డ్రా చేసుకోండి. ఇక్కడ డాట్ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ వచ్చేసి మనం 7.5 ఇంచులు అన్నాం కదా, డాట్తో కలుపుకొని ఆ 7.5 ఇంచులకు ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసి 1.5 ఇంచులు ఖర్చులు మార్కింగ్ చేసుకొని లైన్ని డ్రా చేసుకోవాలి. అండ్ ఫిట్టింగ్ దగ్గర ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకొని ఇదిగోండి వీడియోలో చూపించినట్టుగా ఇలా కర్వ్ షేప్ని డ్రా చేసుకోండి. సో నేను స్టెప్ బై స్టెప్ మీకు మార్కింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది చెప్తున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే నేను మీ డౌట్ని క్లియర్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం స్టెప్ బై స్టెప్ మార్కింగ్ చేసేసుకున్నాం కదా. ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ కూడా నేను ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను ఎవరికి ఎంత తీసుకోవాలి అనేది. ఇక్కడ చిన్న పాపకు కాబట్టి 0.75 డయాగ్నల్గా పాయింట్ మార్కింగ్ చేసి, సో ఆ పాయింట్ని టచ్ చేస్తూ ఫిట్టింగ్ వరకు మార్కింగ్ చేసి కొలతని చెక్ చేసుకోవాలి. చూడండి, హాఫ్ షోల్డర్ స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచ్ వదిలేసి కొలిస్తే నాకు ఎగ్జాక్ట్గా సరిపోయింది. మీకు పాప మెజర్మెంట్స్ తెలిస్తే కనుక దానికి మ్యాచ్ చేసుకోండి. తెలియకపోతే కింద ఉన్న వెస్ట్ కొలత, ఆర్మ్ హోల్ కర్వ్ కొలత సేమ్ వచ్చేటట్టుగా చూసుకోండి. ఇక్కడ ఆల్రెడీ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కాబట్టి అక్కడ మనం నెక్ స్టిచ్ చేసేసుకోవచ్చు. సో నేను జస్ట్ మీకు ఐడియా కోసం ఇక్కడ మార్కింగ్ చూపిస్తున్నాను. నెక్ విడ్త్ 2 ఇంచులు, నెక్ డీప్ 6 ఇంచులు అండ్ నెక్ బ్రాడ్ 2.5 ఇంచులకి మార్కింగ్ చేసి ఇలా స్వీట్ హార్ట్ నెక్ని అయితే మీకు చూపిస్తున్నాను. సో నేను ఇక్కడ ఎంబ్రాయిడరీ బ్లౌజ్కి ఎలా అయితే వచ్చిందో అలాగే స్టిచ్ చేస్తాను చెప్పాను కదా. సో అందుకోసం నేను నెక్ని అయితే కట్ చేయట్లేదు. మిగిలిన మార్కింగ్ అంతా కూడా కట్ చేసేస్తాను. నెక్ దగ్గర మాత్రం కటింగ్ చేయను. ఇలా ఫస్ట్ నేను ఒక పీస్ని అయితే కటింగ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పీస్ని కట్ చేసాం కదా, 1 పీస్ని కట్ చేసుకున్నాము ఫోల్డింగ్ మీద. ఇప్పుడు ఇంకొక పీస్ని కట్ చేసుకుందాం. సో ఇక్కడ మనం స్టిచ్ చేస్తున్న ఎంబ్రాయిడరీ బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ ఓపెన్స్ ఉండవు, బ్యాక్ సైడ్ మాత్రమే ఓపెన్స్ ఉంటాయి కాబట్టి 2 పీసెస్ని ఓపెన్ సైడే తీసుకోవాలి. సో దానికోసమే నేను ఇక్కడ ప్లేస్ చేసి మార్కింగ్ చేసి అన్నిటినీ ఎగ్జాక్ట్గా మనం ప్రీవియస్ దాంట్లో ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను.
అయితే మీకు ప్రీవియస్ దాంట్లో నేను డాట్ స్టిచ్చింగ్ తీసుకుంటే ఎలా అనేది మీకు చూపించాను కదా. సో ఇక్కడ నేను డాట్ స్టిచ్చింగ్ లేకపోతే ఎలా ఉంటుందనేది చూపిస్తున్నాను చూడండి. 6.5 ఇంచులకి మార్కింగ్ చేసేసుకోవాలి. 1.5 ఇంచులు ఖర్చులు తీసుకోవాలి. సో మీకు అక్కడ ఎక్సెస్ వచ్చింది చూస్తున్నారు కదా వెస్ట్ దగ్గర. ఆ ఎక్సెస్ 1 ఇంచ్ డాట్దండి. ఆ డాట్ది మనకు అవసరం లేదు ఇక్కడ. అండ్ ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ చేస్తున్నాను కాబట్టి దీనికోసం 0.25 ఇంచెస్ వరకు కొద్దిగా ఎక్సెస్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటున్నాను. అండ్ నెక్ వచ్చేసి 2 ఇంచుల విడత తీసుకొని ఇక్కడ డీప్ వచ్చేసి బ్యాక్ బోట్ నెక్ మోడల్ కావాలంటే 3 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోండి. లేదు మాకు బోట్ నెక్ మోడల్ వద్దు నార్మల్ రౌండ్ కావాలి అనుకున్నా కూడా 3 ఇంచులు తీసుకోండి. లేదు కొంచెం డీప్ కావాలి అనుకునే వాళ్ళు లాస్ట్ 4.5 వరకు మాత్రమే తీసుకోండి. బ్యాక్ సైడు ఎందుకంటే ఫ్రంట్ ఆల్రెడీ డీప్ ఉంది కాబట్టి మీరు బ్యాక్ సైడు 4.5 కన్నా ఎక్కువ తీసుకుంటే పాపకి బ్లౌజ్ అనేది లూజ్ అవుతుంది, జారిపోతుంది, ఫ్రంట్కి ముందుకి వెనక్కి అలా పడిపోతుంది అనమాట. సో నేను చెప్పిన కొలత ఏంటంటే 3 ఇంచుల నుంచి 4.5 ఇంచుల వరకు నెక్ డీప్ని తీసుకొని కట్ చేసుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇలా మనం 2 పీసెస్ని కట్ చేసేసాం. సో ఇందులో మనం ఫ్రంట్ పీస్లో ఆర్మ్ హోల్ దగ్గర లోతు తీసుకోవాలి. సో ఫస్ట్ లోతు తీయలేదు ఎందుకంటే 2 పీసెస్ మనకు సేమ్ కావాలి కాబట్టి లోతు తీయలేదు. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ యొక్క లోతుని తీసేద్దాం. సో బ్యాక్ పార్ట్ని రెండింటిని పెట్టి 2 కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకొని రెండింటిని కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ యొక్క లోతు తీసేయండి. ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్ యొక్క లోతుని ఇదిగోండి ఇలా చిన్నగా కట్ చేస్తున్నాను. ఒక 0.25 ఆర్ 1/2 ఇంచ్ వరకు లోతుని తీసుకోవచ్చు. సో మనకి బాడీ పార్ట్స్ కటింగ్ అయిపోయాయి. కింద కుచ్చులు పెడతాం కదండి. సో ఆ కుచ్చులకు మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అనేది జాయిన్ చేయాలి. సో దానికోసం కూడా మనం లైనింగ్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ కంప్లీట్గా మనం 1.5 మీటర్ లైనింగ్ క్లాత్ని అయితే యూస్ చేస్తున్నాం. సో దాంట్లోనే ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేయంగా మిగిలిన ఫ్యాబ్రిక్ని ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను. 7.5 ఇంచుల లెంత్, విడ్త్ వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉందో అంత. సో అది వచ్చేసి 46 ఇంచెస్ దాకా ఉందండి. అది కూడా మీకు చూపిస్తాను. సో అంతా వచ్చేటట్టుగా కట్ చేస్తున్నాను. ఎక్కడన్నా మిస్ అయిపోతే మనం లైనింగ్ క్లాత్ని అంతా కూడా ఇలా స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని అటాచ్ చేసుకోవచ్చు. సో ఇలా మనకు కింద వేసే కుచ్చులకు కూడా కట్ చేశాను. ఇప్పుడు హ్యాండ్స్ కోసం కూడా ఈ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాను. ఇక్కడ హ్యాండ్స్ మార్కింగ్ చూపిస్తాను మీకు. సో హ్యాండ్స్ కోసం ఇలా ఫస్ట్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక సైడ్ స్ట్రైట్ లైన్ డ్రా చేసి అక్కడ హ్యాండ్ లూజ్ 4 ఇంచులకు మార్కింగ్ చేశాను. అక్కడ నుంచి నేను లెంత్ వచ్చేసి 6 ఇంచెస్కి తీసుకుంటున్నానండి. 6 ఇంచెస్కి తీసుకొని ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ కోసం ఒక లైన్ని డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ 2.5 ఇంచుల వరకు హ్యాండ్ డౌన్ పాయింట్ని మార్కింగ్ చేస్తున్నాను. 2.5 ఇంచులు హ్యాండ్ డౌన్ పాయింట్ మార్కింగ్ చేసి ఇప్పుడు ఏం చేయాలంటే మన ఆర్మ్ హోల్ ఉంది కదా పాపది 6.5 ఇంచులు వచ్చింది. సో ఆ 6.5 ఇంచులు మన హ్యాండ్ డౌన్ పాయింట్ మీద ఎక్కడైతే వస్తుందో అక్కడి వరకు మార్కింగ్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా మార్కింగ్ చేసి స్ట్రైట్ లైన్ డ్రా చేసి ఇదిగోండి సెంటర్కి కర్వ్ వచ్చేటట్టుగా సెంటర్ నుంచి ఇలా ఆర్మ్ హోల్ షేప్ని డ్రా చేసుకోండి. కిందికి 1.5 ఇంచులు ఖర్చులు ఎంత తీసుకున్నామో అంత ఫ్యాబ్రిక్ని ఎక్సెస్గా తీసుకోండి. సేమ్ హ్యాండ్ లూజ్ దగ్గర కూడా 1.5 ఇంచులు ఖర్చులకు తీసుకొని ఈ వీడియోలో చూపించినట్టుగా ఈ పాయింట్స్ని కలిపేయండి. ఇక్కడ మీకు హ్యాండ్ షేప్ కనిపించింది కదండి. సో ఇక్కడ మీకు హ్యాండ్ అర్థమైంది అనుకుంటాను. మనం ప్రతి వీడియోలో కూడా హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలి, హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను. సో మీకు ఈ ప్రాసెస్ మన ఛానల్ యొక్క కంటెంట్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల నాకు మరిన్ని వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ లైనింగ్ క్లాత్ అంతా కూడా కట్ చేసేసాం. సో ఫస్ట్ లైనింగ్ మొత్తం అంతా బాడీ పార్ట్, హ్యాండ్స్ అండ్ కుచ్చులకు కావాల్సిన ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకున్నాం కదా. దీన్ని ఇప్పుడు ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్ పీస్ పైన ఎలా ప్లేస్ చేసి కట్ చేస్తున్నానో చూడండి. మెయిన్ పార్ట్ ఇదండి. సో మెయిన్ ఇక్కడ ఎలా కట్ చేస్తున్నా అనేది చాలామందికి డౌట్స్ ఉంది. నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్కి కూడా మెయిన్ కట్టింగ్ ఎలా చేసుకోవాలి అనేది మెయిన్ ప్రాబ్లం అనమాట. సో ప్లీజ్ ఇక్కడ అయితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. మనకి సెంటర్లో చిన్న లేస్ ఇచ్చారు కదా.
సో ఆ లేస్ వరకు ఎంత వచ్చిందో కింది నుంచి కొలిచాను, 7.5 ఇంచులు వచ్చింది. సో ఒక హాఫ్ ఇంచ్, 8 ఇంచులు ఉంది. సో నేను ఒక హాఫ్ ఇంచ్ వదిలి 7.5 ఇంచులకి ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసేసుకున్నాను. సో పట్టీకి అటువైపు ఇటువైపు హాఫ్ ఇంచు వచ్చేటట్టుగా తీసుకున్నాను. ఇంకా మీకు చూపిస్తాను చూడండి. దీని లెంత్ వచ్చేసి 7.5 ఇంచులు అండ్ మొత్తం విడ్త్ వచ్చేసి ఇదిగోండి, మొత్తం వచ్చేసి 46 ఇంచులు ఉంది. ఓకే, 46 ఇంచెస్ ఉంది. ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి లైన్ గీసాం కదా. సో ఈ పట్టీని కూడా కట్ చేసుకో. ఈ లేస్ పట్టీని పక్కన పెట్టేసేయండి. దీన్ని ఎక్కడ స్టిచ్ చేస్తున్నానని మీకు వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పై వైపు కూడా ఇంకొక పీస్ని 7.5 ఇంచులకి మార్కింగ్ చేసేసుకోవాలి. సో ఇలా చిన్న చిన్నగా డాట్స్ పెట్టి మార్కింగ్ చేసుకొని వాటిని కలుపుతూ లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటే మీకు ఫ్యాబ్రిక్లో ఎక్కువ తక్కువలు అవ్వకుండా నీట్గా వస్తుందండి. సో మీరు అందాజ ప్రకారం అని ముందు ఒకటి వెనకటి ఒకటి పెట్టేసుకొని కట్ చేశారనుకోండి, ఖచ్చితంగా మీకు డిజైన్ అనేది అటు ఇటు అవుతుంది. సో జాగ్రత్తగా మార్కింగ్ చేసి కట్ చేసుకోండి. ఇలా ఇప్పుడు కింద కుచ్చులు ఉన్నాయి కదా, వాటికి కట్ చేసాం, ప్లీట్స్ కోసం కట్ చేసాం. ఇప్పుడు బాడీ పార్ట్ని కట్ చేద్దాం. ముందుగా నెక్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుందాం. ఓకే, ఫ్రంట్ సైడ్ మనం నెక్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి లైనింగ్ క్లాత్ కట్ చేసాం కదా, దాన్ని కూడా ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకొని స్ట్రైట్ పీస్గానే కట్ చేసుకోండి. స్ట్రైట్ పీస్గా కట్ చేసుకోండి. అండ్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే ప్లేస్ చేసేసుకొని ఎలా ఉందో అలా కట్ చేయకండి. లైనింగ్ క్లాత్ ఎలా ఉందో అలా కట్ చేసుకోకండి, స్ట్రైట్ పీస్గానే కట్ చేసుకోండి. సో ఇలా స్ట్రైట్ పీస్ కట్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏమైనా అడ్జస్ట్ చేసినా, ఒకవేళ రాంగ్ సైడ్ చేసుకున్నా, ఇలాంటి హడావిల్లో ఏమైనా మిస్టేక్స్ చేసినా అవి మనకి చాలా యూజ్ అవుతుంది. సో డైరెక్ట్గా పీస్ ఎలా ఉందో అలా కట్ చేయకుండా ఇలా మొత్తం స్క్వేర్ పీస్ని కట్ చేసుకోండి. ఇలా అన్నీ రెడీ చేసేసాం చూడండి. బాడీ పార్ట్, లైనింగ్ క్లాత్, మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నీ కట్ చేసాం. ప్లీట్స్ కోసం స్టిచ్ చేసుకోవడానికి కట్ చేసుకున్నాం. అన్ని కటింగ్ పార్ట్ మొత్తం ఇక్కడ వరకు పూర్తయింది. సో బడుగు పట్టి కట్ చేయంగా మనకి ఏదైతే ఫ్యాబ్రిక్ మిగిలిందో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ ఫ్యాబ్రిక్ తోటి నేను హ్యాండ్స్ని స్టిచ్ చేస్తాను. సో ఎలాంటి హ్యాండ్ అనేది మీరు వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో మనకి హ్యాండ్స్ యొక్క డిజైన్స్ ఇంకా వేరే కొత్త మోడల్స్ కావాలి అనుకుంటే కనుక యూట్యూబ్లో ప్లేలిస్ట్ ఉందండి. ఆ ప్లేలిస్ట్లో హ్యాండ్స్ యొక్క లిస్ట్ ఉంది, హ్యాండ్స్ యొక్క వీడియోస్ ఉన్నాయి, చూడండి, తెలుసుకోండి. మీకు ఏది సెట్ అవుతుంది అనుకుంటే ఆ హ్యాండ్ని మీరు డిజైన్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పార్ట్ అంతా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా, కటింగ్ చేసి అన్నీ చేసేసరికి ఎలా ముడత పడిందో. సో నెక్స్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా రావాలి, స్టిచ్చింగ్ అయ్యాక కూడా బ్లౌజ్ నీట్గా ఉండాలి అంటే ఇలా ఫ్యూజింగ్ని యూస్ చేయండి. ఈ ఫ్యూజింగ్ యూస్ చేయడం వల్ల ఆ ఎంబ్రాయిడరీ చేసింది ఏదైతే ఉందో అది పాపకి గుచ్చుకోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఐరన్ చేసినా చాలా నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇది మీరు కస్టమర్తో మాట్లాడి దాని ఛార్జెస్ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని మీ ప్రైస్ని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటే వేయండి. సో ఇది వేయడం వల్ల ఉండే ప్లస్ పాయింట్స్ ఏంటో కూడా వాళ్ళకి చెప్పండి. ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్కి ఇలా ఫ్యూజింగ్ యూస్ చేయడం వల్ల వచ్చే ప్లస్ పాయింట్స్ చెప్పి వాళ్ళని ఒప్పించి వాళ్ళు ఒప్పుకుంటే వేయండి, లేకుంటే వేయకండి. ఇప్పుడు మొత్తం ఫ్యూజింగ్ అతికించేసాం, అంతా చేసేసాం కదా. ఇప్పుడు లైనింగ్ క్లాత్ యొక్క సెంటర్ పాయింట్, మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క నెక్ దగ్గర ఫోల్డ్ చేసిన సెంటర్ పాయింట్ని చిన్న టక్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఆ రెండింటిని మ్యాచ్ చేస్తూ ఇలా లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని వెనక్కి తిప్పుకోండి. ఇక్కడ మీకు నెక్ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇలా కనిపించిన నెక్ వెంబడి ఆ నెక్ ఎలా అయితే ఉందో దాన్ని యాజ్ టీజ్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఇలా అంతా స్టిచ్ చేశాక ఆ నెక్ ఎలా అయితే ఉందో అలా కట్ చేసుకొని చుట్టూ కట్స్ పెట్టుకోండి. మీకు వెనక వైపు నుంచి చూపిస్తున్నాను చూడండి, ఇలా చుట్టూ మొత్తం కట్స్ పెట్టి ఇప్పుడు నెక్ని తిప్పేసుకోవాలి. ఇక్కడ మీరు 2 రకాలుగా స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఒకటి టాప్ స్టిచ్ చేసుకోవచ్చు, లేదు మాకు టాప్ స్టిచ్ వద్దు అనుకుంటే ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఏదైతే మార్జిన్ వచ్చిందో ఆ మార్జిన్ అనేది లైనింగ్ క్లాత్ పైకి వచ్చేటట్టుగా, లైనింగ్ క్లాత్ని ఇలా పైకి అనేసాం కదా, ఆ లైనింగ్ క్లాత్ మీదకి మార్జిన్ వచ్చేటట్టుగా స్టిచ్ చేసుకోండి. ఇలా చేసి మీరు నెక్ను వెనక్కి తిప్పిన నెక్ చాలా బాగా కూర్చుంటుంది. ఒక్కసారి జస్ట్ ఐరన్ చేస్తే సరిపోతుంది. ఇది ఎందుకు వచ్చిందంటే మనం ఎక్కువ క్యాన్వాస్ షీట్స్, క్యాన్వా పేపర్ వాడే పని కూడా లేకుండా మనం డైరెక్ట్గా ఫ్యూజింగ్ యూస్ చేసాం కాబట్టి క్లాత్కి ఆ స్ట్రాంగ్నెస్ వచ్చి ఈ విధంగా నెక్ షేప్ అనేది నీట్గా తిరిగింది. సో ఎంబ్రాయిడరీ బ్లౌజ్లకి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని మీరు వాడడం వల్ల స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే మన లైనింగ్ క్లాత్ ఉందో అలాగే మొత్తం అంతా స్టిచ్ చేసుకొని ఎక్సెస్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి.
చూడండి ఇక్కడ షోల్డర్ మీ నెక్ కంప్లీట్ అయ్యాక కూడా మీకు 2.5 ఇంచుల షోల్డర్ ఉంది. అండ్ ఇక్కడ మొత్తం అంతా ఫ్రంట్ పార్ట్ అంతా రెడీ అయిపోయింది. మీకు కావాలి అనుకుంటే టాప్ స్టిచ్ కూడా చేసుకోండి. మీకు డిజైన్ థ్రెడ్ కనిపిస్తున్న ప్రాబ్లం లేదు అనుకుంటే టాప్ స్టిచ్ చేసేసుకోండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా ఫ్యూజింగ్ని ఫస్ట్ అటాచ్ చేసుకొని నీట్గా ఐరన్ చేస్తే ఫ్యూజింగ్ అనేది చాలా అతుక్కుపోతుంది, గట్టిగా అతుక్కుపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ మెథడ్లో, లోడింగ్ మెథడ్లోనే ఇన్విజిబుల్ నెక్ మార్జిన్ కనిపించకుండా చేసేదన్నమాట. అదే మెథడ్లో స్టిచ్ చేసుకొని ఇలా కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేయాలి. బ్యాక్ మనం ఉక్స్ పట్టి కాజా పట్టి బ్యాక్ ఓపెన్ కదా, దానికోసం స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉక్స్ పట్టి కనుక మీరు స్టిచ్ చేస్తే 2 ఇంచుల ఫ్యాబ్రిక్ తీసుకోండి. 2 ఇంచుల ఫ్యాబ్రిక్ డైరెక్ట్గా లైనింగ్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేయొచ్చు. కాజా పట్టి స్టిచ్ చేస్తే మాత్రం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ 2 కలిపి స్టిచ్ చేసి తీసుకోండి. అది 3 ఇంచులకు తీసుకోండి. 3 ఇంచుల విడ్త్ ఉండాలి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ నేను 1/2 ఇంచు స్టిచ్చింగ్ కోసం తీసుకున్నానని చెప్పాను కదా, ఆ 1/2 ఇంచుని ఇక్కడ మార్కింగ్ చేశాను. పట్టి కూడా లెంత్ ఎంత ఉందో, మనకు ఉక్స్ పట్టి లెంత్ ఎంత ఉందో అంతవరకు తీసుకొని విడ్త్ మాత్రం 3 ఇంచులకు తీసుకున్నాను. ఓకే, విడ్త్ మాత్రం 3 ఇంచులకు తీసుకొని ఇప్పుడు 1/2 ఇంచు మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రాకి స్టిచ్చింగ్ చేస్తున్నాను. నెక్ దగ్గరకు వచ్చాక ఆ ఎక్సెస్ కట్ చేసి ఆ ఎక్సెస్ని వెనక వైపుకి, ఫ్రంట్ వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. వీడియోలో చూపించినట్టుగా స్టిచ్ చేసుకోండి, ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని 3 భాగాలుగా చేసి ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ ఒక భాగం ఫోల్డ్ చేసి ఇంకో భాగాన్ని మార్జిన్ మీదకి డైరెక్ట్గా ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసి ఫస్ట్ పైన స్టిచ్ చేసేసుకోండి. మీకు స్టిచ్ చేసుకుంటే కొలతని కరెక్ట్గా కూర్చుంటుంది. ఇప్పుడు మార్జిన్ వెంబడి ఇలా అంచులు మొత్తం ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోండి. సో మీరు స్టిచ్చింగ్ చేశాక ఈ కాజా పట్టి ఏదైతే ఉందో అది 1 ఇంచుకి వచ్చేటట్టు చూసుకోండి. ఓకే, 1 ఇంచుకి వచ్చేటట్టుగా చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఉక్స్ పట్టి స్టిచ్ చేద్దాం. ఉక్స్ పట్టి అనేది మనకి లోపల వైపుకు ఉంటుంది, కాజా పట్టి బయటికి ఉంటుంది, ఉక్స్ పట్టి లోపలికి ఉంటుంది. సో ఇప్పుడు ఉక్స్ పట్టి కోసం నార్మల్గా అయితే అందరూ సింగిల్ తీస్తారండి. నేనేం చేస్తున్నాను అంటే 2 ఇంచులకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. అంటే 4 ఇంచుల పట్టి కట్ చేశాను. విడ్త్ 4 ఇంచులు వచ్చేటట్టుగా కట్ చేసి దాన్ని ఫోల్డ్ చేసి ఫస్ట్ స్టిచ్ చేసేసుకున్నాను. స్టిచ్ చేసుకున్నాక ఇలా బ్లౌజ్ పీస్ పైన ప్లేస్ చేసి 1/2 ఇంచు మార్జిన్ 1/4 ఇంచు మార్జిన్ వదిలేసాం కదా, ఆ మార్జిన్కి స్టిచ్చింగ్ చేస్తున్నాను. నెక్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎక్సెస్ అంతా నీట్గా కట్ చేసేసుకొని ఇలా ఓపెన్ చేసి ఇప్పుడు ఫోల్డింగ్ ఎలా చేయాలంటే ముందుగా ఫస్ట్ ఫోల్డింగ్ మార్జిన్ మీదకి వచ్చేటట్టుగా రాంగ్ సైడ్కి తిప్పుకొని మార్జిన్ మీదకి వచ్చేటట్టుగా ఇలా మార్జిన్ మీదనే ఫోల్డింగ్ వచ్చేటట్టుగా చూసుకొని ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇంకో ఫోల్డ్ చేయండి. సో ఇలా చేయడం వల్ల మీకు లోపల మార్జిన్ అనేది అటు ఇటు అవ్వకుండా పట్టీకి స్టిచ్ అయ్యి వస్తుంది. అండ్ ఉక్స్ మీరు కుట్టినప్పుడు జారిపోకుండా అటు ఇటు ఊడిపోకుండా నీట్గా ఉంటాయి. సో అర్థమైంది అనుకుంటాను మీకు ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేయాలో. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్లీట్స్ అనేవి పెట్టేసుకుందాం. ఫస్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ చేశాకనే ప్లీట్స్ పెట్టుకోండి. సో దీనివల్ల మీకు సెంటర్లో అనేది ప్లీట్స్ ఇచ్చినప్పుడు ఓపెన్ రాకుండా నీట్గా కనిపిస్తుంది. సో ప్లీట్స్ అనేవి నార్మల్గా నైఫ్ ప్లీట్సే ఇస్తున్నాను నేను. సో సెంటర్లో మనం ఎంతవరకు ఉందో చూసుకొని సెంటర్కి ఒక పాయింట్ కట్ చేసుకొని సెంటర్ నుంచి ఎన్ని ప్లీట్స్ వస్తాయో చూసుకొని అన్ని ప్లీట్స్ ఇచ్చేస్తున్నాను. సో దీన్ని బాడీ పార్ట్కే పెట్టి సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. సరిపోకపోతే కొంచెం ఎక్సెస్ అనేది తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం నడుం దగ్గర ఒక బెల్ట్ లాగా రావడం కోసం ఆల్రెడీ కట్ చేసిన లేస్ ఉంది కదా, ఆ లేస్ని ఇదిగోండి రైట్ సైడ్ నుంచే ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. దీనికి కూడా నేను ఫ్యూజింగ్ని అటాచ్ చేసి ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఒక చిన్న లేస్ చిన్న వడ్డానం టైప్లో రెడీ చేశాను. దీన్ని ఎలా స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి. ఫస్ట్ బాడీ పార్ట్కి ఫ్రంట్ సైడ్ ముందుగా మనం స్టిచ్ చేసిన లేస్ని అటాచ్ చేసుకోండి. మార్జిన్ ఉంది కదా, ఆ మార్జిన్ బాడీ పార్ట్ మీకు వచ్చేటట్టుగా ఇలా అటాచ్ చేసుకోండి. తర్వాత ప్లీట్స్ని స్టిచ్ చేసాం కదా, ఆ ప్లీట్స్ని దానిపైన పెట్టి స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మీకు పైన ఆ లేస్ అనేది
చాలా మంచిగా నీట్గా కనిపిస్తుంది అండ్ లుక్ కూడా వడ్డానంలాగా వస్తుంది. సో ఇలా అన్నాక ఒకసారి ఐరన్ చేసుకోండి. ఐరన్ చేశాక ఇలా టాప్ స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే మన స్టిచ్చింగ్ ఏంటి, అది వడ్డానంలాగా క్లియర్గా కనిపించాలి. సో దానికోసం ఏం చేస్తున్నాం మనం, దాన్ని ఇలా మళ్ళీ ఐరన్ చేసిన దాని మీద ఒక లేస్ లాగా వచ్చేసింది కదా, ఆ లేస్ని మనం స్టిచ్ చేస్తున్నాం. ఇలా స్టిచ్ చేసేటప్పుడు కింద ఉన్న మార్జిన్ ఉంటుంది కదా ప్లీట్స్ పెట్టాక, సో స్టిచ్ చేశాక ఆ మార్జిన్ అనేది ఒకటి కింది కన్నా లేదా పై కన్నా వచ్చేటట్టుగా చూసుకొని స్టిచ్ చేయండి. సో ఇలా స్టిచ్ చేయడం వల్ల మీకు వెనక వైపు కూడా ఫినిషింగ్ నీట్గా వస్తుంది అండ్ ముందు కూడా చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ ఇదే విధంగా కుచ్చులను అయితే పెట్టుకోవాలి. దీన్ని 2 భాగాలుగా చేసేసుకొని 2 పీసెస్కి ఇలా యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఉక్స్ పట్టి కాజా పట్టి ముందే స్టిచ్ చేసాం కాబట్టి ప్లీట్స్కి సైడ్స్ ఓపెన్ ఉంటాయి కదా, ఆ సైడ్స్లలో ముందుగానే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత 2 షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మనకి మళ్ళీ హేమింగ్ చేసే పని లేకుండా ముందుగానే మళ్ళీ అన్నీ స్టిచ్చింగ్ చేసేసుకున్నాం లోడింగ్ మెథడ్లోనే కాబట్టి ఇంకా డైరెక్ట్గా మనం చేయాల్సిన పని ఏంటంటే హ్యాండ్స్ని అటాచ్ చేసి ఫిట్టింగ్ చేసుకోవడమే. సో ఇక్కడ నేను ఈ హ్యాండ్స్ని అయితే రెడీ చేశాను. సో సెంటర్లో మాత్రమే ఇలా ప్లీట్స్ కనిపించేటట్టుగా, నైఫ్ ప్లీట్స్ కాదండి, నార్మల్ పైన కింద రెండింటిని కలిపి ప్లీట్స్ లాగా వచ్చేటట్టుగా ఇలా స్టిచ్ చేసేసాను. సో ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది షార్ట్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇక్కడ లాంగ్ లెంత్ అయిపోతుంది వీడియో అని చెప్పి నేను వీడియోలో హ్యాండ్స్ చూపించలేదు. సో షార్ట్లో చూడండి, మీకు నచ్చితే ఆ హ్యాండ్స్ని కూడా మీరు యూస్ చేసి స్టిచ్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇలా ఆర్మ్ హోల్ నుంచి సెంటర్ నుంచి ఇలా వీడియోలో చూపించినట్టుగా ప్లేస్ చేస్తున్నట్టుగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఫిట్టింగ్ చేసుకోవాలి. సో 2 పీసెస్ని ఇలా పట్టేసుకొని కింది వరకు ప్లీట్స్ వరకు స్లిట్ ఏం లేదండి, సైడ్ స్లిట్ ఏం లేదు, కింది వరకు మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఓన్లీ బ్యాక్ సైడ్ సెంటర్ స్లిట్ మాత్రమే వస్తుంది. సో ఫైనల్లీ నేను హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేసాను అండ్ ఇక్కడ ప్లీట్స్ సైడ్ ఫిట్టింగ్ కూడా చేసేసాను. కంప్లీట్గా బ్లౌజ్ పీస్ అనేది ఇలా రెడీ అయ్యింది. సో ఇక్కడ మీకు ఎంబ్రాయిడరీ బ్లౌజ్ పీస్ ఈ విధంగా వస్తే చిన్న పాపకి ఈ పెప్లాన్ టాప్ మోడల్ ఎలా స్టిచ్ చేయాలి అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి.